లాస్ట్ సమురై స్టాండింగ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా సిరీస్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు, ఫ్యామిలీతో కూడా హ్యాపీగా చూసేయచ్చు. ఇక సిరీస్ చూసాక నాకెలా అనిపించిందంటే, యాక్షన్ లవర్స్ ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్ ఇది. సిరీస్ లో యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సిరీస్ అయితే నాకు నచ్చింది. స్టోరీ సింపుల్ గా ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం అదిరిపోయాయి. ప్లాట్ విషయానికి వస్తే 1878లో సుమారు 292 మంది సమురాయిస్ అందరూ ఒక గేమ్ ఆడడానికి ఒక ప్లేస్ కి వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ గేమ్ ఏంటి అనేది ప్లాట్. సిరీస్ లో నాకు ప్లస్ అనిపించినవి ఏంటంటే, ముందే చెప్పినట్టు యాక్షన్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. సమురాయ్ స్వాడ్ ఫైట్స్ మాత్రం రియలిస్టిక్ గా గూస్ బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. ఆ ఫైట్స్ ని పిక్చరైజ్ చేసిన వే రియల్లీ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. స్టార్టింగ్ కొంచెం స్టోరీ చూపించి ఎప్పుడైతే సమురాయ్స్ తో గేమ్ స్టార్ట్ అవుతుందో, ఇక అక్కడ నుంచి బ్రూటల్ కిల్లింగ్స్ తో సిరీస్ ఎంగేజింగ్ గా ఉంటుంది. ఒక్కొక్కరు ఎవరిని పడితే వాళ్ళని చంపుకుంటూ వెళ్తుంటే మన హీరో ఒక పాపని కాపాడాలని చూడడం, ఎప్పుడు ఎవరు వచ్చి అటాక్ చేస్తారనే ఇంట్రెస్ట్ మాత్రం బిల్డ్ అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా మాక్సిమం ఎంగేజింగ్ గానే ఉంది సిరీస్. హీరో ఫ్లాష్ బ్యాక్ తో కొంచెం ఎమోషన్ వేలో కనెక్ట్ చేశారు, అది కూడా వర్కౌట్ అయింది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంది, ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది. సిరీస్ లో కొన్ని క్యారెక్టర్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. వాళ్ళ గురించి కంప్లీట్ గా చూపించలేదు, కానీ నెక్స్ట్ సీజన్ లో వాళ్ళ క్యారెక్టర్స్ ఎక్కడి వరకు వెళ్తాయి, వాళ్ళ పాస్ట్ ఏంటి అనే క్యూరియాసిటీ అయితే వస్తుంది. బీజిఎం కానీ పర్ఫార్మెన్సెస్ కానీ అన్ని బాగున్నాయి. సిరీస్ లో నాకు మైనస్ అనిపించింది, సిరీస్ ని కంప్లీట్ గా రిలీజ్ చేయాల్సింది. ఎందుకంటే క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి డీటెయిల్ గా చెప్పలేదు. సెకండ్ సీజన్ అని చెప్పి దానికి గ్యాప్ ఇచ్చి ఎప్పటికీ వస్తే క్యారెక్టర్స్ ని మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది. ఫుల్ ఎపిసోడ్స్ ఒకేసారి వస్తే ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటాం కాబట్టి సిరీస్ ఇంకా బాగా నచ్చే ఛాన్స్ ఉంది. ఫైనల్ గా సిరీస్ అయితే నాకు నచ్చింది. స్టోరీ సింపుల్ గా ఉన్న యాక్షన్ సీన్స్ మాత్రం మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయవు. నేనైతే సిరీని మిస్ అవుద్దని చెప్తా. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.